చెప్పేది ప్రవచనం, చేసేది దౌర్జన్యం. ఆ వ్యక్తి ఎవరో మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది. అర్థం కాకపోతే ఇంకాస్త క్లారిటీ ఇస్తాను, వినండి. నాడు బూతులు, నేడు నీతులు. ఇప్పటికే అర్థం కాకపోతే మీరు ఖచ్చితంగా జనసేన కార్యకర్తలే ఉంటారు. భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో, మాట్లాడే హక్కు పేరుతో నాడు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు, ఎలా మాట్లాడారు, ఎన్ని బూతులతో విరుచుకుపడ్డారు అందరం చూసాం. కానీ ఇప్పుడు ఎవ్వరూ మాట్లాడకూడదట, ఎవ్వరూ ప్రశ్నించకూడదట, ఎవ్వరూ నిలదీయకూడదట, ఎవ్వరూ నోరెత్తకూడదట. అలా కాదని ఎవరైనా మాట్లాడితే కేసులు, ప్రశ్నిస్తే అరెస్టులు, నిలదీస్తే జైళ్లు. 2019 నుంచి 2024 మధ్య చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నుంచి అయ్యన్న పాత్రుడు, బండారు సత్యనారాయణమూర్తి, చింతమనేని, వంగలపూడి అనిత, నారా లోకేష్, పట్టాభి ఇలాంటి వాళ్ళు బూతులతో రెచ్చిపోయారు. ఎంతలా బూతులు మాట్లాడాలో, ఎంతలా వ్యక్తిత్వ హననం చేయాలో, ఎంతలా ఆరోపణలు చేయాలో, ఎంతలా ఇంట్లో కుటుంబ సభ్యులపైన నీచాతి నీచమైన కామెంట్లు చేయాలో, ఎంతలా మహిళల్ని కించపరచాలో అన్నీ చేసేసి ఇప్పుడు అధికారం రాగానే నీతులు మాట్లాడుతున్నారు, ప్రవచనాలు బోధిస్తున్నారు, సుభాషితాలు వల్లిస్తున్నారు. నాడు పవన్ కళ్యాణ్ మాట్లాడితే తప్పు కాదట, నేడు అవే మాటలు, అదే భాషను ఒక యూట్యూబర్ ప్రశ్న రావణ్ మాట్లాడితే బండబూతట. అఫ్ కోర్స్ అతను మాట్లాడింది తప్పైతే మరి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటి? నాడు పవన్ ఏ రకంగా బూతులు మాట్లాడి నేడు ఏ రకంగా నీతులు వల్లిస్తున్నారో ఒకసారి మీరే స్క్రీన్ పైన చూడండి సార్. చెప్పు తీసుకొట్టాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా, దవడ వాసిపోయేలా చెప్పు చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, ఏరా వైసీపీ గోండాగాళ్ళారా, మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా? మీ దగ్గర రౌడీలు ఉన్నారా? మీ దగ్గర గుండాలు ఉన్నారా? మీ దగ్గర వంట చేత వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఫ్రీడమ్ టు అబ్యూస్ కాదు. అగైన్ ఐ రిపీట్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ డస్ నాట్ మీన్ ఫ్రీడమ్ టు అబ్యూస్. ఒకరిని తిట్టడం, డెత్ థ్రెట్స్ ఇవ్వడం, ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం, మహిళలను టార్గెట్ చేయడం, మత విశ్వాసాలను అవమానించడం, ఒక వ్యక్తి గౌరవాన్ని దెబ్బతీయడం, హింసకు ప్రేరేపించడం, ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలోకి రావు. ఇవి చట్టపరంగా నేరాలు. చెప్పు తీసుకొట్టాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తాను. చెప్పు తీసుకొని ఒక్కొక్క వైసీపీ నాకో, ఏరా వైసీపీ గుండాలారా అంటే చెప్పు చూపించడం, మాట్లాడడం ఇవన్నీ చూసాం. ఇప్పుడు ఇదంతా ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది, ఇప్పుడు ఎందుకు దీని గురించి చర్చించాల్సి వస్తుందంటే, యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఈయన్ని అరెస్ట్ చేశారు. అరెస్టు, బెయిలు, అరెస్టు, బెయిలు, మళ్ళీ అరెస్టు, వెంటనే చకచక జరిగిపోతున్నాయి. అతను ఏం మాట్లాడారనేది కూడా ఒకసారి విందాం. విన్న తర్వాత ప్రతి విషయాన్ని క్లియర్గా మాట్లాడుకుందాం. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో, ఆయన ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో ఒకసారి ఆ వ్యాఖ్యల్ని ప్రసారం చేయండి సార్. సెక్యులరిజం షుడ్ బి టూ వే, ఇట్ షుడ్ నాట్ బి వన్ వే అని ఊగిపోతూ డాన్సులు కడతాడు పవన్ కళ్యాణ్. పిఠాపురంలో ఒక కుల వివక్ష జరిగితే, చిన్న పిల్లల మీద ఒక లోఫర్ నా కొడుకు కుల వివక్ష చూపిస్తే పవన్ కళ్యాణ్ పిల్లల మధ్యలో గొడవ అంటాడు. పవన్ కళ్యాణ్ నా భాషని కొద్దిగా మన్నించాలి, ఎందుకంటే ఈ భాషని నేను నేర్చుకుంది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచే. చెప్పు తీసుకొని కొడతా కొడకల్లారా. మతాల మధ్యలో చిచ్చు పడితే చెప్పు తీసుకొని అటు ఇటు తిప్పి మార్చి కొడతాం కొడకల్లారా. ఇది నేనల్లా, పవన్ కళ్యాణ్ అన్నాడు.
అన్నాడా లేదా? అన్నాడా లేదా? ఆ, ఆ. అతను మాట్లాడినటువంటి మాటల్లో ఇప్పుడు మొత్తం కూడా ప్రసారం చేయలేదు, కొన్ని అభ్యంతరకరమైనవి. డెఫినెట్గా నాలాంటి వాళ్ళు ఎవరు కూడా అలాంటి భాషని, అలాంటి మాటల్ని, అలాంటి వ్యాఖ్యల్ని సమర్థించరు. ఎస్, కొన్ని మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయి, సమర్థించరు. మిగతావన్నీ కూడా అతను మాట్లాడిన భాష ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారో పవన్ కళ్యాణ్ గారి నుంచి నేను నేర్చుకొని అది మాట్లాడానని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు భావ ప్రకటన స్వేచ్ఛతో ఎలా పడితే అలా మాట్లాడకూడదు, అది నేరం అవుతుంది అని చెబుతున్నప్పుడు ఇదే సూత్రం పవన్ కళ్యాణ్ గారికి గతంలో వర్తించదా? ఇవే మాటలు మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఆనాడు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏనాడైనా ఇలాంటి కేసులు పెట్టిందా? ప్రశ్న రావణ్ పైన పెట్టారు. పెట్టడమే కాదు సార్, అతన్ని అరెస్ట్ చేయడం, కోర్టు బెయిల్ ఇవ్వడం, వెంటనే బయటకు రాగానే మళ్ళీ అరెస్ట్ చేయడం, కోర్టు బెయిల్ ఇవ్వడం, మళ్ళీ వెంటనే అరెస్ట్ చేయడం. ఎన్నిసార్లు? 3 సార్లు జరిగిపోయింది. 3 రోజుల్లో 3 సార్లు జరిగిపోయింది సార్. ముందేమో పిఠాపురం పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు, కోర్టు బెయిల్ మంజూరు చేసింది. వెంటనే కాకినాడ జిల్లా సర్పవరం పోలీసులు వచ్చారు, వాళ్ళు అరెస్ట్ చేశారు, కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ వెంటనే కృష్ణా జిల్లా మచిలీపట్నం, గుడివాడ పోలీసులు సంయుక్తంగా వచ్చి మళ్ళీ పట్టుకుపోయారు. ఇలా పట్టుకుపోతూనే ఉంటారు. కానీ రావణ్ పైన దాడి చేయాలని జనసేన కార్యకర్తలు ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకుని సోషల్ మీడియా వేదికగా వాయిస్ మెసేజ్లు పెట్టుకుంటూ అతని పైన పోలీసుల సాక్షిగా దాడికి తెగబడ్డారు. మనకి చట్టం అంటే గౌరవం లేదు, పోలీసు వ్యవస్థ అంటే గౌరవం లేదు, పోలీస్ స్టేషన్ అంటే గౌరవం లేదు. పోలీస్ స్టేషన్ దగ్గరే అతని పైన దాడికి తెగబడితే పోలీసులు కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి గూండాల విషయంలో, ఇలాంటి రౌడీల విషయంలో గతంలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు ఒకసారి ఆ బైట్ ప్లే చేస్తూ ఈ రోజు అతని మీద జరిగినటువంటి దాడిని కూడా చూపించండి. మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడిజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే, అప్పుడు కరెక్ట్గా చెప్తా, గీతలను దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్రలు వేయడానికి ఏముంది, అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే, మీ చేతి మీద గీతలు తీసేస్తాం, అంత అరగదీస్తాం, గుర్తుపెట్టుకోండి. అంటే మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడిజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే, అప్పుడు కరెక్ట్గా చెప్తా, గీతలను దాటి మాట్లాడితే మీ చేతికి మళ్ళీ ముద్రలు వేయడానికి ఏముంది, అలా మాట్లాడే వాళ్ళు చెప్తున్నాను ఇప్పుడే, మీ చేతి మీద గీతలు తీసేస్తాం, అంత అరగదీస్తాం. ఈ గీతలు తీసేయడము, కీళ్ళు కీళ్ళు విరిచేయడము, గోర్లు పీకేయడము, ముక్కు పిండేయడము, చెవులు గిల్లేయడము, పళ్ళు రాళ్ళు కొట్టడము, లేకపోతే కండరాలు ముక్కలు ముక్కలుగా నరికేయడము, ఎముకల్ని పిండి చేసేయడము, ఇవన్నీ జనసేన పార్టీకి సంబంధించినటువంటి రౌడీలు గుండాలకు వర్తించవా? పవన్ కళ్యాణ్ గారు రోజు గోడ చూసుకొని ఇలా వైసీపీ గోండాలారా వాళ్ళు ఎక్కడున్నారు సార్? అక్కడ మీరే కదా చెప్తున్నారు 11 మంది అని, 11 మందే గెలిచారంటున్నారు కదా. వైసీపీ గోండాలారా, వైసీపీ రౌడీల్లారా అని రోజు గోడ చూసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు రౌడీజం జరిగింది అక్కడ. పవన్ కళ్యాణ్ గారు తాను చెప్పినట్టుగా చేసి చూపించాలి. ఈ రౌడీలపైన, గోండాలపైన ఎలాంటి యాక్షన్ తీసుకుంటారనేది వేచి చూడాలి. అసలు తీసుకుంటారా? మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు నాగమల్లేశ్వరి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి, రజనీ గారు, అడ్వకేట్ అండ్ అనలిస్ట్, శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి. ఎస్ నాగమల్లేశ్వరి గారు, కేబీఆర్ ఒక యూట్యూబర్, ప్రశ్న రావణ్ ఒక యూట్యూబర్, వీళ్ళు ఏదైనా ప్రశ్నించినా ఒకవేళ వాళ్ళు మాట్లాడిన భాష ఎవరు అంగీకరించకపోవచ్చు, కొన్నిసార్లు తప్పులు దొర్లుండొచ్చు, ఉద్దేశపూర్వకంగా వాళ్ళు మాట్లాడుండొచ్చు, నాలాంటి వాళ్ళు అలాంటి భాషను ఒప్పుకోకపోవచ్చు. కానీ ఇదే భాష పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడారు. అభ్యంతరాలు ఉంటే ఉండొచ్చు, కానీ మరి పవన్ కళ్యాణ్ గారికి ఒక భావ ప్రకటన స్వేచ్ఛ, వీళ్ళందరికీ మరో భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుందా? సార్, మీకు ప్యానెల్లో ఉన్న వాళ్ళకి, ప్రేక్షకులకి కూడా నమస్కారం సార్. ఇవాళ ఎలా ఉందంటే దొంగే దొంగ దొంగ అన్నట్టుంది సార్ నాకు ఆయన మాటలు వింటుంటే.
గతంలో ఆయన మాటలు ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఆయన మాటలు ఒకసారి ఆయనే ప్రశాంతంగా ఒక రూమ్లో కూర్చొని ఒక హోమ్ థియేటర్ పెట్టుకొని బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పేసి ఆయన వీడియోలు చూస్తే ఆయనకే అర్థమవుతుంది నాకేమన్నా మతిమరుపు ఉందా లేకపోతే నేనేమన్నా గజనీనా అనే ఒక ఆలోచన దృక్పథం ఆయనకే వస్తుంది. వాళ్ళ గతంలో నా కొడకల్లారా చెప్పుతో కొడతా, నరాలు తీస్తా, గొంతు పిసికేస్తా, నాట్లేస్తా అని ఏది పడితే అది మాట్లాడేసి ఆ రోజేమో బూతులు మాట్లాడి ఇవాళేమో నీతి మాటలు మాట్లాడితే ఇప్పుడు ఏమన్నా అప్పుడు మాట్లాడిన మాటలు ఏమన్నా ప్రవచనాలా సార్? ప్రవచనాలు అయితే కాదు కదా. సో నేనేమంటున్నానంటే మిమ్మల్ని నేను ప్రశ్నించడానికే పార్టీ పెట్టాను అని అంటే ఏ రోజు మీరు ప్రశ్నించిన పాపాన పోలేదు. నాకైతే ఒక్కసారి కూడా ఆయన ప్రశ్నించినట్టు ఈ 2 సంవత్సరాల కాలంలో నాకు అనిపించలేదు. సరే మిమ్మల్ని ఎవరన్నా తిరిగి ప్రశ్నిస్తే అది కేవీఆర్ అయినా యూట్యూబర్ అయినా ఎవరైనా మహిళ అయినా వాళ్ళని అడ్డగోలుగా హింసించి కుక్కల్ని ఈడ్చుకెళ్ళినట్టు ఈడ్చుకెళ్ళిపోతున్నారు స్టేషన్లకి. పోనీ పోలీసులు వస్తారనంటే పోలీసులు కాదు, యూనిఫాములు ఉండవు, లేకపోతే ఒక నోటీస్ ఉండదు, ఫోన్లు లాక్కుంటారు, ఆడవాళ్ళని భయపెడతారు. ఎక్కడో ఆంధ్ర నుంచి అంటే తెలంగాణలో కూడా ఈడ్చుకొని వచ్చేస్తున్నారు. సో ఇవాళ స్టేషన్ దగ్గర కూడా చూస్తుంటే ఎస్ఐల్ని సిఐల్ని కూడా కొడుతున్నారు వాళ్ళు. మరి వాళ్ళు గుండాలు కదా సార్? వాళ్ళు గుండాలు కదా, వాళ్ళు రౌడీలు కదా, గోడలెక్కేసి వెళ్ళిపోతున్నారు. ఆ వీడియోలో ఒకసారి చూపించండి. గోడలెక్కేసి అమరావతిలో మీ పార్టీ నాయకులను కొట్టారు కదండి టీడీపీ గుండాలు. వాళ్ళు కొట్టించుకుంటారు సార్. ఇక్కడ జనసేన గుండాలు, జనసేన వాళ్ళు కొట్టించుకుంటారు, కుక్కల్ని కొట్టినట్టు కొడతారు, వాళ్ళని మాత్రం అడగరు. ఈ పార్టీకి సంబంధించిన వాళ్ళని అలగా జనాలు అని అంటే మాత్రం వాళ్ళని ప్రశ్నించారు. నా తల్లిని తిట్టారు లోకేష్ అని మాట్లాడినటువంటి నువ్వే ఇవాళ నా తల్లిని తిట్టినా పర్లేదని నా పార్టీలోకి వెళ్తావు. మళ్ళీ వచ్చినేమో ప్యాకేజ్ అనేది ఎవరు సార్? ప్యాకేజ్ అన్నది మనమా? మేము ఒక మీటింగ్ లో కూర్చొని ఉంటే ఒక డిస్కషన్ అయితే, ఒక ప్యాకేజీ డిస్కషన్ అయితే దాన్ని ఈనాడు పేపర్ లో రాస్తారు అని చెప్పింది ఎవరు సార్? అవునే కదా. సో ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అనేది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఏరా జగన్ అని ఎన్నిసార్లు అని అంటాడు సార్? ఏ రోజున జగన్మోహన్ రెడ్డి గారి నోట్ల నుంచి ఏరా పవన్ అని అన్నారా? అంటారా? అన్నారు. అలా అనే ఈ భాష ఉంది కదా, ఏ నాకు ఇవేవో ఉన్నాయి కదా ఆ బూతులు, అవి ఎప్పుడు జగన్ గారి నోట్ నుంచి ఇప్పటి వరకు రాలేదు. ఎప్పుడు రాదు సార్. ఆయన ఏ రోజు ఒక తప్పుడు మాట మాట్లాడరు. మా అధికార ప్రతినిధులను కూడా ఒక తప్పుడు మాట మాట్లాడనివ్వరు. ఎట్టి పరిస్థితుల్లో లైన్ దాటి మాట్లాడకండమ్మనే అంటారు. అదే ఆయన వ్యక్తిత్వం. ఇవాళ ఎన్ని మాటలు మాట్లాడతారు? అరే కుల భావన తెచ్చుకోండి, అట్లీస్ట్ ఆంధ్ర భావన లేకపోయినా కుల భావన తెచ్చుకోండి అని మాట్లాడేది ఈయనే. మళ్ళీ కుల భావన కోసం నేనెప్పుడు కులం కోసం మాట్లాడానని మాట్లాడేది ఈయనే. ఏదంటే మత విద్వేషాలు తెచ్చేది ఈయనే. ఇప్పుడు రాగానే ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత లడ్డూలో కల్తీ జరిగింది, పంది కొవ్వు కలిసింది, జంతు కొవ్వు కలిసింది, ఈ మాటలు మాట్లాడింది ఎవరు సార్? ఈ మహాత్ముడే కదా. నువ్వు 4 మెట్లు కడగలేవు, 4 మెట్లు ఎక్కలేవు, నువ్వే ఇన్ని మాటలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు 1000 కిలోమీటర్లు ఆయన నడిచి జనాల గుండెల్లో నడిచినటువంటి వ్యక్తి, నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి వ్యక్తివి. 30,000 అమ్మాయిలు తప్పిపోయిన రోజు ఏ రోజన్నా ఒక మాట మాట్లాడావా? సుగాలి ప్రతి విషయంలో ఫస్ట్ రాగానే నేను ఉద్ధరిస్తానని మాట్లాడినటువంటి నువ్వు ఏ రోజన్నా చేశారా? ఇవాళ వచ్చి నీతి మాటలు మాట్లాడి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే ఇది కాదు. మరి ఏంటిది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటే? ఏంటి పవన్ కళ్యాణ్ గారు? నా కొడకల్లారా గొంతు పిసికేస్తా, నారదీస్తా, చేతి వేలు తీస్తా, ఇవాళ అడ్డగోలుగానే మాట్లాడేసి మళ్ళీ నీతి కబుర్లు చెప్తారేంటి? మీ 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 పిల్ల సైనిక్స్కి చెప్పుకోండి. ఆడవాళ్ళని చూడకుండా ఎంత అడ్డగోలుగా అడ్డబూతులు మాట్లాడతారో, ఎంత ట్రోల్ చేస్తారో. ఇదిగో ఇక్కడ ఉన్న రజనీ గారు కూడా ఉన్నారు, ఆ పార్టీకి సంబంధించిన ఆవిడే. పొర్రపాటున ఆవిడ ఆ పార్టీ కాదని ప్రశ్నించిన పాపానికి ఆవిడ ఎన్ని అడ్డబూతులు తిట్టారో ఆవిడకి తెలుసులేండి. ఆవిడకి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అయిపోయింది. మీకు లేదా? మీకు మాది వేరు సార్. మాది ఇంకా ఘోరం. అది చెప్పుకుంటే చెప్పుకునేది కాదు. మాట్లాడితే దళిత మహిళనని చూడకుండా కూడా నా పీక కోసేస్తానని చెప్పిన రోజులు, మెసేజ్లు పెట్టిన రోజులు నేను ఇదే సాక్షి మీడియాలో చూపించిన రోజులు ఉన్నాయి. అంటే ప్రశ్నించకూడదా? మేము అడగకూడదా? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఆర్టికల్ 19 ఏం చెప్తుందో కూడా తెలియదు. మళ్ళీ మీరు వచ్చి ఇవాళ ఏదో ఒక మాల అడ్డగోలు ఒక మాల వేసుకొని ఏదో వచ్చినట్టు నీతి మాటలు చెప్తానంటే ఎట్లా అవుతుంది సార్? ఎస్ రజనీ గారు, ఈ సోషల్ మీడియా అరెస్టుల పైన గతంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటల పైన ఏం చెప్తారు సార్? ముఖ్యంగా ఆయన మాట్లాడిన మాటలు కూటమి ప్రచారంలో డీజే సౌండ్లతో వేసేవాళ్ళు సార్.
బహుశా మీకు తెలియదు కానీ మేము ఆ ప్రచారానికి వెళ్లే వాళ్ళం. ఆ. వెనకాల ఆ డీజే సౌండ్ ఎలా వచ్చిందంటే సన్నాసులారా ఎదవల్లారా గుండానా కొడుకులారా అంటూ డీజే డీజే అంటే అదేంటది మా అన్న చెప్పిన భావోద్వేగంతో ఉండే స్పీచ్లు ఏమి వేయకుండా ఇయ్యేస్తారేంటి? ఉమ్, ఈ మాటలేంటి? అదేదో ఫ్లోలో అనేసినాడే అనుకోండి, దాన్ని రివైండ్ చేసి వేస్తారేంటి అని మాకు అర్థమయ్యేది కాదండి. ఇద్దరు ముగ్గురికి నేను అడిగాను కూడా, తెలుగుదేశం నాయకుల్ని అడిగాను, అన్న వేయకండి అన్న, అదంతా రెచ్చగొట్టే ధోరణితో ఉంది కదా అంటే, ఆయనలో ఉండే స్పెషల్ అట్రాక్షన్ అది ఒకటేనమ్మా, ఇంకేం పనికిరారు ఆయన. దేనికి పనికిరాడమ్మా అని మాట్లాడిన మొరిగిన వాళ్ళు మేము విన్నాం సార్. మేము విన్నాం. ఆఖరికి ఎలా వాడుతున్నారంటే గేట్ కాడ నుంచోబెట్టి రెండో చూసుకుందాం అని ఈయన అడగడం, వాళ్ళు లోపల ఏసీ రూమ్ లో ప్రశాంతంగా పడుకోవడం. సార్ ఇవాళ జరుగుతున్నది చూస్తుంటే బందర్ నుంచి ఒక 10 మంది జనసేన కార్యకర్తల తల్లిదండ్రులు నాకు ఫోన్ చేసి, అమ్మ పిల్లగాడు పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాడమ్మా, ఆ పోలీసులతో గొడవ పెట్టుకుని వాళ్ళని తంతానంటున్నాడమ్మా, కేసులు వేస్తారని చెప్పమ్మా, మళ్ళీ ప్రభుత్వాలు మారితే పిల్లగాళ్ళు రోడ్డు మీద ఈడ్చుకుంటూ పోతారమ్మా అమ్మ అని అంటే, ఆ పిల్లలకి ఏం చెప్పాలి సార్? ఈ రోజు గేట్ల కాడ పోలీసులు నెట్టేస్తుంటే ఆ పిల్లలు కింద పడిపోతుంటే వాళ్ళకల్లా కోపం ఏంటి? ప్రశ్న రావణ్ వల్ల కోపం ఏంటి అంటే, ప్రశ్న రావణ్ గారు ఒకవేళ పవన్ కళ్యాణ్ గారిని గురించి మాట్లాడారు. అరే సార్ మీకు తెలుసో లేదో, మొన్న ఈ మధ్య వైజాగ్ లో కమ్యూనిస్ట్ వాళ్ళు మీటింగ్ పెట్టారు. వాళ్ళు జగన్ గారిని, చంద్రబాబు గారిని, మోడీ గారిని కూడా బండ బూతులు తిట్టారు. ఆ కమ్యూనిస్ట్ ర్యాలీకి మీరు పర్మిషన్ ఇస్తారా అంటే, ఏముందిలే మేడం కానివ్వండి, రాజకీయాల్లోకి వచ్చాక ఇవన్నీ సర్వసాధారణమే కదా అని మాలాంటి వాళ్ళం కూడా మెడలో కండవాలు వేసేసి కింద బూతులు పెట్టేసి ఈ సైంటిస్ట్ గెటప్ వేసినా మేము ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వలేదండి. ఎందుకంటే మంచో చెడో రాజకీయాల్లోకి వచ్చాం, ఇవన్నీ ఎదుర్కోవాలి, తట్టుకోవాలి, నిలబడితే నిలబడతాం, లేకపోతే వెళ్ళిపోతాం, కానీ మనల్ని నిందించిన వాళ్ళ గురించి మనం మాట్లాడకూడదు అని. ఈ రోజు ప్రశ్న రావణ్ గారు మిమ్మల్ని 4 ప్రశ్నలు వేశారో 4 మాటలు అన్నారే అనుకోండి, ఏమైపోతుంది సార్? కందిపోతారా? ఏమైపోతుంది? ఈ రోజు మీ వల్ల రాష్ట్రం కొట్టుకు చచ్చే పరిస్థితికి వెళ్ళిపోయింది. తెలంగాణలో పెద్ద పెద్ద పాష యాదగిరన్న ఏం చేస్తున్నారు? మీరే రాష్ట్రంలో గొడ్డుపోయిందా? ఇదేంటమ్మా, ఇదే తెలంగాణలో ఇదే తునకలు చేసేస్తానన్నాడు కేసీఆర్ ని మీ హీరో అన్న. ఏమన్నాడు కేసీఆర్? ఎవడో వాడు సినిమా హీరో అంట, వాడిని ముక్కలు చేసేస్తానన్నాడు, నన్ను ఏం పిచ్చివాగుడు అవుతున్నాడు అన్నాడు సార్. అదే రకంగా షబ్బీర్ అలీ గారు మాట్లాడారు, ఇతను ఎవరో సినిమా హీరో అంట నాకు తెలియదని. 2004లో 2005లో రాజశేఖర రెడ్డి గారు టార్గెట్ చేసినారంట. అప్పట్లో ఈయన ఏం సినిమాలు చేసినాడు, ఆయన ఎంత బిజీలో ఉన్నారో, ఈయన చిరంజీవి గారి తమ్ముడుగానే వాళ్ళందరికీ తెలుసు కదా. అంటే ఇతని మీద పడిన మాట కోసము ఇతన్ని ఎవరో అన్నారని ఈ రోజు రాష్ట్ర పోలీస్ శాఖ మొత్తం, సార్ మీకు తెలుసా లేదా, బందర్ పోలీస్ స్టేషన్ కోసం కృష్ణా జిల్లాలోని పోలీసులు మొత్తం అక్కడ ఉన్నారు సార్. పిఠాపురం పోలీస్ స్టేషన్ కోసం కాకినాడ పోలీసులు మొత్తం అక్కడ ఉన్నారు సార్. వాళ్ళు వెళ్తూ పోలీసులు ఏం కొనుక్కుంటున్నారో తెలుసా సార్? పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు కొనుక్కుంటున్నారు. పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు. ఎందుకంటే ఆ జనాల క్రౌడ్ ని ఆపలేక ఆ పెద్దవి వాళ్ళ మీద పడిపోయి ఏదైతే బార్కెట్స్ ఆ నొప్పులు తట్టుకోలేక పెయిన్ కిల్లర్లు కొనుక్కుంటున్నారు. ఆ పిల్లలు గోడలకు వెళ్ళిపోతున్న వాళ్ళని కర్రలతో కొడుతున్నారు. వాళ్ళు సైన్యం సార్. వాళ్ళకి ఆయన మీద ప్రేమ తప్ప మంచో చెడో తెలియదు సార్. మా అన్ననంటారా? ఈ విధంగా తయారు చేస్తే వాళ్ళని మన ప్రవచనాలతో, మన ప్రసంగాలతో ఈ విధంగా వాళ్ళని తయారు చేస్తే వాళ్ళ భవిష్యత్తు ఏంటి? 100% సార్, 100% యువత భవిష్యత్తు సార్. కానీ మీ దరిద్రం ఏంటంటే, గతంలో మేము చెప్పులు చూపించినప్పుడు కూడా మీరు ఇలా మీడియాలో చూపించాల. అసలు మీరు జనసేనలో పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడినా మీరు పట్టించుకోలేదేంటో. ఎందుకంటే ఆ రోజు చెప్పులు చూపించిన రోజు పార్టీలో ఉన్న వ్యక్తి నాకు చెప్పాడు సార్, ఒక 300-400 మందినంట పగలు రాత్రి భోజనాలు పెట్టించి, అర్ధరాత్రులు కూడా కాపలాలు పెట్టించి పార్టీ ఆఫీస్ గేట్లు గారు పెట్టించారంట. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి చెప్పు చూపించాడు, వాళ్ళు ఎవరైనా వస్తారని. ఎవరు రాలేదంట. అరే నాకు చెప్పాడైనా వారం రోజులు 3 పూట్ల భోజనాలు పెట్టించి అర్ధరాత్రులు కూడా జనాలు లారీలతో తోలిచ్చి లోపల పార్టీ ఆఫీస్ లో పెట్టుకున్నామమ్మా. ఎందుకంటే ముఖ్యమంత్రికి చెప్పు చూపించి రెండర నా కొడకల కర్ల హాకీ స్టిక్లను రెచ్చగొట్టారు. వాళ్ళు వస్తే అన్నారు, ఒక్కడు రాలా. ఆ రోజు ఇలాంటి బూతులు మాట్లాడినటువంటి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ, లేకపోతే వంగలపూడి అనిత కానీ, అయ్యన్న పాత్రుడు కానీ, ఒక్కొక్కరు మాట్లాడిన మాటలు మేడం ఎంత దారుణంగా మాట్లాడారు ఆ రోజు. ఇదే విధంగా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల మీద దాడులు జరిగే సంస్కృతి ఆ రోజు లేదే సార్. చాలా పట్టాభి గారు పార్టీ ఆఫీస్ లో భోషాడికే అన్నప్పుడు, బండారు సత్యనారాయణమూర్తి, చింతమనేని, ఇంకా చాలా మంది ఉన్నారు సార్. మీ భావోద్వేగంతో అక్కడ ఒక్క చాట నేను గట్టిగా చూసినాను కానీ సార్, మా నాయకుడు
మా నాయకుడు చెప్పులు చూపించినప్పుడు ఆ నా కొడకల్లారా అన్నప్పుడు రెండ్రా చూసుకుందాం అనుకున్నప్పుడు ఎవడివరా నువ్వు జగన్ నువ్వు ఎవడివరా అంటే ఎవడివరా నువ్వు అంటే 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి ఒంటరిగా ఎదుర్కొన్నాడు. దేశంలోనే ఒక లీడింగ్ లీడర్ ని భయభ్రాంతులకు గురి చేసినోడు, ఎవరి సహాయం అందుకోనోడు, జైల్లో ఉండే అవసరమైతే పోటీ చేస్తానన్నాడు. ఎవడివరా నువ్వు జగన్ అని 10 సార్లు అడుగుతుంటే ఏ ఒక్క రోజు కూడా ఏదైతే వారాహి మీద నుంచి తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేస్తారేమో అనుకున్నాం, కానీ మీరు అసలు పట్టించుకోలేదు సార్. అది మీకు గొప్ప విషయం, ఆశ్చర్యం. నాకు ఇప్పుడు కూడా ఆశ్చర్యం అవుతుంది. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడిన ఆ పోనీలే ఆటలో అట్టిపండు అనుకుంటున్నారో మీరు కూరలో కరివేపాకు అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు తెలియట్లా. కానీ ఈ రోజు ఆయనని అన్నారని రాష్ట్రంలోని లా అండ్ ఆర్డర్ మొత్తం అస్తవ్యస్తం చేస్తూ పోలీసులు అల్లకల్లోలం అయిపోయి కాకినాడ నుంచి కనీసం 500-600 మంది పోలీసు వాళ్ళు 1000 మంది పైచులకు ఏదైతే ప్రోటోకాల్ వాళ్ళు ఇంతమంది వ్యవస్థ ఆయన ఒక్క మాట కోసం ఆయన ఏమంటారు, ఆయన ఎవరినైనా అంటారు. ఆయన ఎవరు పాపం రాహుల్ గాంధీ కానీ పెళ్లికి రాలేదన్నారు కానీ బ్రహ్మచారి నేను చెప్పనండి అంటారు. మనం చూసామా, మనం వాళ్ళ గేట్ల కాడు ఉన్నామా, మనకెందుకు? మనం ఎంత పతివ్రతలమో అవతల మాట్లాడుతుంటే అవతల పాతివ్రత్యం గురించి మనం మాట్లాడడం తగునా? సరే, ఇలా అందరి పర్సనల్ లోకి వెళ్ళి మనం మాట్లాడాము. అసెంబ్లీ సాక్షిగా బ్యాలెన్స్ ఉన్నాడు, మిగతా వాళ్ళు ఏం చూస్తారంటూ చంద్రబాబు గారు మాట్లాడారు. కానీ ఈయన కనీసం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే లోకేష్ గారు, కాబోయే సీఎం గారు లోకేష్ గారు మాట్లాడరు, అనుభవజ్ఞుడు చంద్రబాబు గారు మాట్లాడరు, పాపం అనుభవం లేని మాజీ ముఖ్యమంత్రి మాట్లాడు. మనోడు ఒక్కడే ఎందుకు మాట్లాడతాడంటే ఆయనలో ఉండే క్వాలిఫికేషన్ అది ఒక్కటే అని మాట్లాడినటువంటి టీడీపీ కార్యకర్తల గాత్రాలు నాకు ఈ రోజుకి గుర్తున్నాయి సార్. దయచేసి యువతని తప్పుదారి పట్టించొద్దు. ఈ కేసుల్లో ఎంతో మంది యువత మీద కూడా కేసులు అవుతాయి. అతనికి ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఊరుకోదు అనే విషయాన్ని మరొక్కసారి గౌరవ పవన్ కళ్యాణ్ గారికి గుర్తు చేస్తున్నా. అయ్యా నిన్నంటే దయచేసి ఓర్చుకో, ఇది రాజకీయాలు. ఆడబిడ్డల్ని మమ్మల్ని అంటేనే నోరు మూసుకొని కూర్చున్నాం, భరించలేక కాదు, ఇది రాజకీయం, పోనీలొద్దు, వాళ్ళ విజ్ఞత అంతేనని. అంతేకాని అతను ఏమన్నాడు, అతనే పవన్ కళ్యాణ్ అభిమాని అన్నాడు, నువ్వు అన్నయ్యే నీకు రిపీట్ చేసినాడు, అంత నొప్పిగా ఉందంటే అవన్నీ మనమన్న డైలాగులే కదా, ఈ రోజు యువత సార్ కొట్టించుకుంటున్నారు సార్ పోలీసులతో, పోలీసులు యువతతో కొట్టించుకుంటున్నారు సార్. ఇదంతా ఒక వ్యక్తి కోసం జరుగుతున్న అల్లకొల్లోలం అంటే మరి గతంలో ఎన్ని జరగాలో ఆ ముఖ్యమంత్రి, మరి గత ముఖ్యమంత్రి ఎంత గొప్పగా నిర్ణయం తీసుకున్నాడో ఇప్పుడు అనిపిస్తుంది సార్. రైట్, ఇది పవన్ కళ్యాణ్ గారి మీద ఎవరన్నా కామెంట్ చేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు కదా. తెలంగాణలో పవన్ కళ్యాణ్ కామెంట్ని విమర్శించిన లీడర్లు సోషల్ మీడియాలో పెట్టుకుంటారు కదా, ఆ బైట్స్, వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు, ఆ వీడియోలు కూడా డిలీట్ చేయించారు. సోషల్ మీడియాలో కంప్లైంట్ పెట్టించి ఎక్కడ పవన్ కళ్యాణ్ గారిని ఎవ్వరూ ఏమీ మాట్లాడకూడదు. ఆయన చెప్పులు చూపించవచ్చు, సీఎంని తిట్టచ్చు, అమ్మా మొగుడు అనొచ్చు ఒక సీఎంని, అలాగే నువ్వు చట్టాలు చేస్తే నేను ఫాలో అవ్వాలా అని ఎదురు తిరగచ్చు. కానీ వీళ్ళు చట్టాలు చేయకపోయినా ఉన్న చట్టాలని అందరూ గౌరవించి నడుచుకుంటున్నా అరెస్టులు మాత్రం చేసేస్తారు. ఎస్ శేఖర్ రెడ్డి గారు, ఏంటి సార్ ఇవి ఈ సోషల్ మీడియా అరెస్టులు? పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పుకొచ్చారు, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో హద్దులు దాటితే ప్రతి ఒక్కటి భావ ప్రకటన స్వేచ్ఛ అయిపోతుంది, దాన్ని ఒక నేరంగా పరిగణిస్తామని అంటున్నారు. సార్ నమస్తే అండి, ఈశ్వర్ గారు, మీకు ప్యానలిస్టులకి సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ సార్. సార్ నాకు పవన్ కళ్యాణ్ గారు మీరు బయటలన్నీ వేసిన తర్వాత ఒక డైలాగ్ గుర్తొచ్చింది సార్. సునీల్ అనుకుంటా, కమెడియన్ సునీల్ ఒక మాట అంటాడు సార్, రే అన్న రూల్స్ మాత్రమే పెడతారు ఫాలో అవ్వరు అని. అట్లా పవన్ కళ్యాణ్ రూల్స్ మాత్రమే పెడతాడు, ఆయన ఫాలో అవ్వడు, ఆయన జనసేన వాళ్ళు ఫాలో అవ్వరు, మేము మాత్రం ఫాలో అవ్వాలి. ఒకవేళ మేము ఫాలో అయినా సరే, ఎవరిని ఆయన ఫాలో అయితే, ప్రశ్న రావణ్ లాంటి వాళ్ళు ఆయన ఫాలో అయినా సరే అరెస్ట్ చేసి ఈ విధంగా దాడులు చేస్తారు సార్. సార్ నిద్ర లేచినప్పటి నుంచి సార్ గత 2 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు చేస్తున్నటువంటి వ్యక్తిత్వ హననం ఏంటంటే గొడ్డలి పార్టీ, రౌడీ పార్టీ, సైకో పార్టీ, ఇది సార్ వాళ్ళు మాట్లాడేది. కానీ వాస్తవంగా ఏం జరుగుతుంది సార్? ఈ రోజు గత 2 సంవత్సరాలుగా ప్రజలు గమనిస్తున్నారు సార్, నిజమైన గొడ్డలి పార్టీ ఎవరిది, నిజమైన రౌడీ పార్టీ ఎవరిది, నిజమైన సైకో మనస్తత్వ పార్టీ ఎవరిది అనేది ఖచ్చితంగా ప్రజలు చూస్తా ఉన్నారు సార్. మనం గమనిస్తా ఉన్నాం సార్. ఈ రోజు ప్రశ్న రావణ్ అనే అతని విషయంలో మన ప్రశ్న రావణ్ మాట్లాడింది రైట్ అని చెప్పి ఎవరు మాట్లాడట్లా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రశ్న రావణ్ మాట్లాడింది రైట్ అని చెప్పి మాట్లాడట్లా. మీరు దానికి చట్ట ప్రకారం మీరు చర్యలు తీసుకున్నారు, తీసుకోండి. కానీ అతన్ని అరెస్ట్ చేస్తున్నారు, మొట్టమొదటిగా తీసుకెళ్లి పిఠాపురంలో పెడుతున్నారు, బెయిల్ వస్తుంది. కాకినాడ తీసుకుపోతున్నారు, బెయిల్ వస్తుంది. ఇప్పుడు మచిలీపట్నం తీసుకెళ్తున్నారు, ఇన్ని చోట్ల బెయిల్ వస్తుంది. కాబట్టి దాడి చేశారు. చెప్తోంది అతన్ని రిమాండ్ వేసే
నేరం అతను చేయలేదని కోర్టు చెప్తోంది. రజనీ గారు మీరే చెప్పాలి, అంతే కదా? బెయిల్ వచ్చిందంటే ఏంటి అర్థం? ఒక్క పాయింట్ చెప్పండి. నాన్ బెయిలబుల్ అఫెన్స్ సార్, అది వాటిలో simple. అరెస్ట్ చేయకూడదు, అసలు Right, అలా అయిపోయింది. కోర్టులకు ప్రొడ్యూస్ చేయకూడదు సార్. వాళ్ళ Right. ఇంటికి వెళ్ళి 41 years స్టేషన్ బెయిల్ నోటీస్ ఇవ్వాలి. రైట్, ఎస్ శేఖర్ రెడ్డి గారు. సార్ నిజంగా ఈ దాడులు ఏంది? ఇలా ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పోలీసులే వాళ్ళ మనుషులను చంపేస్తారు, మళ్ళీ వాళ్ళ మనుషులను చంపేసిన వాళ్ళు వాళ్ళే అరెస్ట్ చేసుకుంటారు. ఇదేందా ఈ గవర్నమెంట్ ప్రశ్నిస్తే మమ్మల్ని అరెస్ట్ చేసి మళ్ళీ మా మీద దాడులు చేస్తారు. అంటే పవన్ కళ్యాణ్ గారు చాలా ఎక్కువగా ప్రేమించే హోంశాఖ పైన, పోలీసు వ్యవస్థ పైన జనసేన నాయకులకే నమ్మకం లేదు. పోలీసులు అరెస్ట్ చేసినా సరే దాడులు చేస్తారు. Yes. ఈ పోలీసుల పైన మాకు నమ్మకం లేదు. మా పవన్ కళ్యాణ్ గారు ప్రేమిస్తున్న హోంశాఖ పైన అస్సలు నమ్మకం లేదు మాకు. సార్ దుర్మార్గం ఏంటంటే ఈయనేమో కాషాయ బట్టలు వేసుకొని వస్తాడు సార్, ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ పట్టుకొని వచ్చి గంభీరమైన మాటలతో సినిమాటిక్ మ్యాడ్యూట్ డబ్బింగ్ చెప్పి వెళ్ళిపోతాడు సార్ కాల్ షీట్ ప్రకారం. ఈ జన సైకోలేమో స్టేషన్ల మీద పడి అల్లరి మోకల్లా రౌడీల్లా స్టేషన్ మీద పడేదని సార్, ఇలా పడి స్టేషన్ మీద దాడులు చేసే పరిస్థితి ఉంటే పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద మాట్లాడిన మాటలకి 151 మంది ఎమ్మెల్యేలు తిట్టిన తిట్లకి పవన్ కళ్యాణ్ అనేవాడు ఆంధ్ర బార్డర్ లో అడుగు పెట్టుకోగలిగి ఉండేవాడా? చెప్పండి సమాధానం మీరు. మాది నిజంగా రౌడీ మనస్తత్వం ఏంటే, సైకో మనస్తత్వం ఏంటే వాళ్ళలాగా. మేము 50% ఓటింగ్ ఉన్నాం సార్, వాళ్ళు 7% ఓటింగ్ ఉండి ఎంత అల్లరి మొక్కల్లా రౌడీల్లా దుర్మార్గంగా చేస్తా ఉన్నారు కదా. మరి 50% ఓటింగ్ ఉన్నది మాకు. మా ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ ఆ రోజు తిట్టిన తిట్లకి మేము నిజంగా రౌడీలం అంటే ఆంధ్ర బార్డర్ లో పవన్ కళ్యాణ్ అడుగు పెట్టి తిరిగి వెళ్ళగలిగి ఉండేవాడా? కానీ మేము అది కాదు సార్, మేము ప్రజాస్వామ్య పరిరక్షకులం మేము. అందుకే పవన్ కళ్యాణ్ గారు అన్ని మాటలు మాట్లాడినా మేము సహించాం, భరించాం. సహించడం వేరు, కాదు చట్ట ప్రకారం కూడా నడుచుకోలేదు, అదే కదా. నాకు తెలిసి రజనీ గారు అంటున్నది ఆల్మోస్ట్ ఆ అర్థం వచ్చినట్టే మాట్లాడారు, నాకు అర్థమైంది. సార్ చట్ట ప్రకారం కూడా నడుచుకోలేదు మీరు. సార్ రాజకీయాల్లో మా వ్యక్తిగత ఈగోల కోసం రాజకీయం చేయట్లేదు సార్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ. కేవలం ప్రజల శ్రేయస్సు కోసం చేస్తా ఉన్నాం మేము, రాష్ట్ర భవిష్యత్తు కోసం చేస్తా ఉన్నాం, ప్రజల సంక్షేమం కోసం రాజకీయం చేస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అందుకోసం మాత్రమే పోతా ఉంటే కుక్కలు మురుగుతా ఉంటాయి అని చెప్పేసి వదిలేసి మేము ప్రజల కోసం గత 5 సంవత్సరాల్లో ప్రజలకు సంక్షేమం ఎట్ట చేయాలి, రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఎలా పెట్టాలి అన్న ధ్యేయంతో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఏదైతే పరిపాలన చేసింది తప్పిస్తే ఇలా ఉన్మాదుల్లా మేము వెళ్ళలేదు సార్. సార్ ఇక్కడ దుర్మార్గమైన అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరినైనా ప్రశ్నించవచ్చు, ఎవరినైనా తిట్టొచ్చు, ఎవరినైనా బెదిరించవచ్చు, ఎవరినైనా పేకలు పిసికేస్తా ఒక్కరినే వస్తా ఒంటి చేతితో అంటారు సార్. ఆ ఒంటి చేతితో అన్న మాట వచ్చిన తర్వాత అర్థమైంది సార్ ఎంతమంది పాపం పేకలు పిసికేసో భుజాలు 2 దొబ్బినాయి సార్. పేకలు పిసికేసే అనుకుంటా సార్, మా అందరు పేకలు పిసికేసే భుజాలు దొబ్బినట్టున్నాయి సార్. లేకపోతే ఏ మాటలైనా మాట్లాడచ్చు సార్. కానీ పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తిని ఎవరైనా సరే ప్రశ్నిస్తే, పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తిని ఎవరైనా అడిగితే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేస్తాం, దాడులు చేస్తాం, చంపేస్తామని బెదిరిస్తాం. ఇదేం పైశాచికత్వం సార్? ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే పైశాచికత్వమా? దీన్ని బట్టి అర్థం కావట్లేదా? ఎవరు గూండాలు, ఎవరు రౌడీలు, ఎవరు క్రిమినల్ మనస్తత్వం ఉన్న వాళ్ళు, ఎవరు సైకోలు? ఇది జనసేన సైకోసేన అనేది పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి సార్. సో ఇంత దుర్మార్గంగా కేవీఆర్ అరెస్ట్ సార్. కేవీఆర్ మాట్లాడిన మాట ఏంటి సార్? ఎర్రి బుక్ అంటే ఏమైనా భూత? ఎర్రి బుక్ అంటే ఏమైనా భూత? భారత రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసినటువంటి భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ అనే ఒక పిచ్చి కుక్కను తీసుకొచ్చి వ్యవస్థల మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకొని మీ రెడ్ బుక్ అనే పిచ్చి కుక్కే మీ రాజ్యాంగం అని చెప్పేసి వదిలేస్తే తెలుగుదేశం జనసేన పార్టీకి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు వీళ్ళందరూ ఉన్మాదుల్లా ఊర్ల మీద పడి, జనం మీద పడి దోచుకు తింటూ దాడులు చేస్తా ఉంటే దాన్ని అడిగితే అరెస్ట్ చేస్తారా? దాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? నేను మాట అడుగుతున్నాను సార్, ఏదైతే ప్రశ్న రావని మీద ఇన్ని కేసులు పెట్టి ఇన్ని చోట్ల తిప్పుతా ఉన్నారు కదా, మరి వాళ్ళ పార్టీకి చెందినటువంటి పంతం నానాజీ అనే ఒక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, మా అందరి ప్రియతమ నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నా కొడక రా చూసుకుందామని చెప్పి మాట్లాడితే దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కంప్లైంట్స్ చేశాం. ఏ ఒక్క స్టేషన్ లో ఈ భాష మీద ఏం కేసులు లేవు కదా? పంతం నానాజీ మీద ఏమైనా కేసులు పెట్టారా? నేను అడుగుతున్నా సార్, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి స్టేషన్ లో, ప్రతి నియోజకవర్గంలో మేము కంప్లైంట్స్ ఇచ్చాం. ఒక్క స్టేషన్ అయినా కంప్లైంట్ రిజిస్టర్ చేశారు, ఎఫ్ఐఆర్ చేశారా? చంద్రగిరి నియోజకవర్గంలో పులివర్తి నాని ఏం మాట్లాడారు సార్? జడ్జిని, రిటైర్డ్ జడ్జిని ఆయన పైన సార్ అక్కడికే వస్తున్నాం సార్. సేమ్ ఒక్క స్టేషన్ లో అయినా ఎఫ్ఐఆర్ నమోదు చేశారా? చట్టాన్ని అమలు పరిచే విధానం మీద మిస్టర్ పవన్ కళ్యాణ్, చట్టం కేవలం జనసేన వాళ్ళకు చుట్టమా?
లేకపోతే చట్టం మీ కాంపౌండ్ లో కట్టేసుకున్న కుక్క అనుకున్నారా మీరు ఇష్టారీతిన ప్రవర్తించడానికి? Right. ఇక పులివర్తి నాని గారి అంశం సార్, Yes. ఎంత దుర్మార్గం సార్. తిరుపతి హైవే మీద ఆవిలాల దగ్గర సంబంధించి 100 కోట్ల రూపాయల విలువైనటువంటి భూమి ఒక రిటైర్డ్ ఆర్డీఓ 2002 సంవత్సరంలో అంటే 24 సంవత్సరాల క్రితం ఒక Right. భూమి కొనుక్కుంటే వాళ్ళ భార్య పేరు మీద దాన్ని కబ్జా చేస్తే అడిగిన పాపానికి అండగా ఉన్న పాపానికి సార్, రిటైర్డ్ జడ్జి అండగా ఉన్న పాపానికి ఆ వృద్ధ దంపతులకి Yes. ఆనా కొడుక ఈనా కొడుక దుర్మార్గం సార్. ఆ మాటలు విన్న తర్వాత అతను ఎమ్మెల్యేనా లేకపోతే వీధి రౌడీనా, అతను ఎమ్మెల్యేనా లేకపోతే పచ్చి తాగుపోతా అనిపించింది సార్ నాకు. రైట్. అండగా ఉన్న పాపానికి సార్ 1 పాయింట్ సార్ ప్లీజ్ 1 పాయింట్. అండగా ఉన్న పాపానికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి కుటుంబాన్ని వాళ్ళ మహిళల మీదకి వస్తారు, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ మీద కూడా బూతులతో చెలరేగిపోతా ఉంటే ఏం సార్ చంద్రబాబు నాయుడు గారికి ఒక్కరికే భార్య తల్లి వీళ్ళు ఉన్నారా? నారా లోకేష్ గారికి ఒక్కరికే భార్య తల్లి ఉన్నారా? అదే విధంగా సార్ పవన్ కళ్యాణ్ గారికి ఒక్కరికే భార్యలు కూతురు ఉన్నారా? మిగతా వాళ్ళ కుటుంబాలు లేవా? మిగతా వాళ్ళకి భార్యలు లేరా? వాళ్ళ మహిళా వాళ్ళు కాదా? వాళ్ళకి వ్యక్తిత్వాలు ఉండవా? రోజు సార్ ఎంత దుర్మార్గం అంటే పవన్ కళ్యాణ్కి దమ్ముంటే ప్రజలు చూస్తున్నారు. మేము పవన్ కళ్యాణ్ నీ శాఖలో ఈ అవినీతి జరుగుతుందని అడిగితే కింద జనసేన వాళ్ళు పంపించి బండ బూతులు మా భార్యలతో సహా, అయ్యా మీరు ఎందుకు తప్పు చేస్తున్నారని అడిగితే మా కుటుంబం మీద దాడులు. మీరు కూడా బాధితులేనా శేఖర్ రెడ్డి గారు? మీరు బాధితులు సార్ నేను ప్రతిరోజు పొద్దున వీడియోలు చేస్తాను సార్ ఈ ప్రభుత్వం చేసేటువంటి అరాచకాల మీద. కింద కామెంట్స్ లో ఒక్కడన్నా రాజ్యాంగబద్ధంగా నేను మాట్లాడింది తప్పు అని చెప్పి చూస్తారా అని చూస్తే మా భార్యని, మా తల్లిని, మా చెల్లిని బండబూతులు ఉన్మాదుల్లాగా సార్. లోకేష్ అనే వ్యక్తి లోకేష్ అనే వ్యక్తి ఏమో 7 రూపాయలు ఇచ్చి ఉన్మాదులను పంపించాడు. ఈయన భావోద్వేగాన్ని పంపించి ఉన్మాదులను మా మీద రెచ్చగొడతా ఉన్నారు. రైట్. ఇది జరుగుతుంది సార్ రాష్ట్రంలో. రైట్ సార్. ప్రశ్న రావణ్ పైన ఈ రోజు పోలీసుల సాక్షిగా పోలీస్ స్టేషన్ ఎదుటే దాడి జరిగింది. అయితే ఇదేదో అప్పటికప్పుడు ఆవేశంతో జరిగింది కాదు. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం, ఒక ప్లాన్ ప్రకారం, ముందుగా వేసుకున్నటువంటి ఒక స్కెచ్ ప్రకారం, ఓ పద్ధతిలో ఏదో అంటుగట్టినట్లు, గోడగట్టినట్లు చక్కగా ఒక పద్ధతి ప్రకారం ఈరోజు దాడి జరిగింది. దానికి ఏంటంటే జనసేన సోషల్ మీడియాలో అతని పైన దాడి చేయాలని వాయిస్ మెసేజ్లు ఒక గ్రూపులు క్రియేట్ చేసుకొని ప్రచారం చేసుకున్నారు. ఒకసారి ఆడియో వినిపించండి సార్. దెబ్బ పడాలి, ఎట్టి పరిస్థితుల్లోనూ రావణ్ గాడి మీద మచిలీపట్నంలో దెబ్బ పడాలి. నేను సిద్ధం. ఎట్టి పరిస్థితుల్లోనూ రావణ్ గాడి మీద మచిలీపట్నంలో దెబ్బ పడాలి. నేను సిద్ధం. ఎట్టి పరిస్థితుల్లోనూ రావణ్ గాడి మీద మచిలీపట్నంలో దెబ్బ పడాలి. ఎస్ నాగమల్లేశ్వర్ గారు, ఏదో అప్పటికప్పుడు జరిగింది కాదు ఇది. కాదండి, ఇది చాలా ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా చేస్తున్నటువంటి ఇష్యూ అని ఆ వాయిస్ నోట్లను బట్టి అర్థమైపోతుంది సార్. దీంతో పాటు నేను ఇంకొక మాట ఏం చెప్పాలి అనుకుంటున్నాను అని అంటే, ఇప్పుడు రావణ్ మాట్లాడినటువంటి మాటలకి మనం సపోర్ట్ కాదు, చట్టాన్ని వీళ్ళు చేతుల్లోకి తీసుకొని వీళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి తీరుకి మనం విరుద్ధం. ఇక్కడ ఇంకొక ఆర్గనైజ్డ్ గా జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, రావణ్ మన పార్టీ కాదు, జడశ్రావణ్ గారు మన పార్టీ కాదు, ఇంకొక ఆవిడ ఎవరో మాట్లాడుతున్నారు ఆవిడ మన పార్టీ కాదు. అంటే ఎట్టకేలకి ఏం చేస్తున్నారంటే వీళ్ళందరూ మాట్లాడడం, వీళ్ళ మీద అగత్యాలు చేయడం, అలా రౌడీలాగా బిహేవ్ చేయడం, మళ్ళీ తీసుకొని వచ్చి మన పార్టీకి అంటగడుతున్నారు సార్. నేను అది మాట్లాడుతున్నాను. గతంలో బోర్గడ్డ ఎవరో మాట్లాడితే అతను మన పార్టీ కాదు, మనకు సంబంధం లేనటువంటి విషయం. ఇవాళ జరుగుతున్నటువంటి కుట్రలు చూస్తే ఏమర్థమవుతుందంటే ఆర్గనైజ్డ్గా లోపల రావని చంపేస్తారేమో కూడా నాకు డౌటే. నాకైతే డౌట్ సార్. నాగరాజుకే ఒక పోలీస్ కస్టడీలో ప్రాణాలపై నమ్మకం లేనప్పుడు ప్రశ్న రావణ ఎంత అంటారా? ఆఫ్టర్ ఆల్ ఎంత సార్, ఆడు ఎస్ఐల్ని వాళ్ళని తోసేసుకొని పాపం పోలీసులు వాళ్ళు కొట్టడం కాదు, వాళ్ళే పోలీసులను కొట్టేసుకొని లోపలికి దూరిపోతున్నారు అని అంటే ఇంతమంది ఎందుకు? పవన్ కళ్యాణ్ గారు చూడలేదు కానీ ఆయన చూస్తుంటే మాత్రం చాలా ఘోరమైన ట్రీట్మెంట్ ఆ రౌడీలకి గుండాలకి ఇచ్చేవాళ్ళు. ఆయన వాళ్ళ పార్టీ గుండాలకి రౌడీలకి ఇవ్వరు కానీ సార్. ఇప్పుడు నేను అంటున్నాను, అంతమంది దాడి చేశారు ఎందుకు సార్? రావణ్ క్షేమంగా ఉన్నారా, తిన్నారా, లేకపోతే ఏదైనా అడగడానికి చేద్దామని దూకారా, లేకపోతే ఏమన్నా చేద్దామని దూకారా? మేము సిద్ధం, ఏదో చేస్తాము, డెఫినెట్ గా కొట్టాలి అనే ఆలోచన దృక్పథంతో అంతమంది వెళ్ళి కొడితే రావణ్ బతుకుతాడా సార్? లోపల ఏ లాకప్ డెత్ చేసి ఏంది అని అంటే ఏమో మాకు తెలియదు అంటారు. శవం ఏమైందంటే రేపొద్దున రావణ్ గారు వాళ్ళ అమ్మగారు కూడా వచ్చి నాయన నా బాడీ ఇవ్వకపోయినా కూడా మాకు బూడిది ఇవ్వండి అని అడిగే పరిస్థితి తీసుకొని వస్తారు ఈ కూటమి ప్రభుత్వంలో. ఇవాళ జరుగుతున్నటువంటి పరిస్థితులు అవే. నేనేమంటున్నానంటే సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే అనిత గారు ఒక
మాట్లాడారు. అమ్మ అనే ఒక పదాన్ని కూడా విజయమ్మ అంటే అమ్మ అంటారు, భారతమ్మ అంటే అమ్మ అంటారు. అమ్మ అంటే మీ నాన్న ఏమవుతారని తప్పుడు కుత్తలు కూసిన రోజు అనితని ఏ స్టేషన్లో పెట్టుండాలి? మనం పెట్టలేదు. లోకేష్ బాబు గారు వచ్చేసి వాళ్ళ కూతుర్ని చూడడానికి వెళ్ళాడా, లేకపోతే ముండలని ఒక బూతు మాట్లాడినప్పుడు లోకేష్ బాబుని మనం జైల్లో పెట్టామా? పెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారు ఆడబ్బా, ఎవడు ఆడబ్బా సొమ్మ, ఆడెవడు, వాళ్ళ తాత కాదు ముత్తాత కాదు, నా కొడకల్లారా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ని మాట్లాడినట్టు ఎప్పుడన్నా మనం పెట్టామా? ఆయన్ని పెట్టలేదు. అంటే నాకు ఇప్పుడు కూడా భయం వేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఇంత మంచి వ్యక్తే, ఇంత వదిలేశారా వీళ్ళని? రేపొద్దున కూడా మంచితనంతో మానవత్వంతో పోనీలే అని అంటారేమో అని నాకు భయం వేస్తుంది సార్. ఇంత దారుణంగా అడ్డగోలుగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద ఎట్టి పరిస్థితుల్లో రాబో రోజులలో యాక్షన్స్ అనేది ఉంటది, యాక్షన్ కి రియాక్షన్ అనేది ఉంటది. వాళ్ళందరినీ నిసిగో కోట్ల ముందు నిల్చోబెడతాము, వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పనిష్మెంట్లు ఇస్తాము. ఈ 3 సంవత్సరాలు భరిస్తాము మేము. మమ్మల్ని మహిళలను చూడకుండా ఎన్ని తిట్టినా భరిస్తాము, ఎన్ని బూతులు తిట్టినా భరిస్తాము, ఎన్ని ఫోటో మార్ఫింగ్లు చేసినా భరిస్తాము. ఎందుకంటే మీది అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం కాదు, మీరు రాసుకున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంలో జరుగుతుంది. కాబట్టి మా అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ముందు మిమ్మల్ని అందరినీ కోర్టు ముందు నిల్చోబెట్టకపోతే డెఫినెట్ గా 2029లో మళ్ళీ మాట్లాడుకుందాం సార్. రైట్. రజనీ గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో ఒక మాట అంటూ ఉంటారు, 11 మంది ఉన్నారు మీరు మాట్లాడడం ఏంటి, 11 మంది ఉన్న మీరు మాట్లాడడం ఏంటి అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు గతంలో మాట్లాడిన మాటలన్నీ వినిపించాను కదా, అప్పుడు ఆయనకి ఎన్ని సీట్లు ఉన్నాయి అలా మాట్లాడడానికి? సార్ మాట్లాడడానికి సీట్లే ఉండాలా, ప్రతిపక్ష పాత్రే ఉండాలా? రోడ్డు మీద వెళ్లే సాధారణ పౌరుడు కూడా మోడీ గారిని 3 సార్లు ప్రధానమంత్రి అయిన మోడీ గారిని కమ్యూనిస్టు దాంట్లో ఉండే ఆడవాళ్ళు మహిళలు కూడా మాట్లాడతారు సార్. మీకు తెలుసో లేదు, మాట్లాడడానికి 11 సీట్లు ఉన్నాయా అంటే 11 సీట్ల వెనకాల 40% చెక్కు చెదరని ఓటు ఉంది. మీరు ముగ్గురు కలిసి వచ్చిన రాత్రి 11:45 నుంచి తెల్లవారుజామున 2 వరకు వేసుకున్న ఓట్లున్నా అయినా కానీ చెక్కు చెదరని ఓటు ఉంది, కనపడని ధైర్యం ఉంది, ఒక్క విజిలేస్తే వచ్చే సైన్యం ఉంది. మన ఓటింగ్ ఎంత 4%. అవతల లేకుండా మనం బయటికి రాలేము. మన దగ్గర ఉన్న ఒక్కడు పక్కకి వెళ్ళిపోయాడు. మనం ఎన్ని పోటీ చేసినాం, మళ్ళీ మనం పాపం కష్టపడి తన కష్టంతో గెలిచినటువంటి అదేంటది పాపం విజయ్ గారిని తమిళ సీఎం ని కట్అవుట్లు పెడితే గెలిచేశాడని ఎంత తేలికప్రాయంగా మాట్లాడితే బాధ అనిపించింది సార్. ఆ కష్టాన్ని గుర్తించలేకపోవడం కూడా ఒక అజ్ఞానమే. ఆ కష్టాన్ని గుర్తించలే, ఒక ముఖ్యమంత్రి స్థాయికి ఎదగడం అనేటటువంటి కష్టం, దాని వెనుకున్నటువంటి కృషి, దీన్ని గుర్తించకపోవడం అజ్ఞానం అవుతుంది సార్. ఎవరైతే సెంట్రల్ కి ఎదురెళ్ళి నిలబడిన వాడే గొప్పోడో. సెంట్రల్ తో చేతులు కలిపి ముందుకెళ్లడం ఎవరైనా వెళ్తారు. ఆ రోజు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు సెంట్రల్ కి ఎదురెళ్ళాడు. బయటకు వస్తే చంపేసిద్దేమో, లోపలుంటే చంపేసిద్దేమో, అసలు బయటికి రాగలుగుతావా అంటే వస్తే మాత్రం కొడతా కుంభస్థలాన్ని, రాకపోతే మళ్ళీ ఆలోచించుకుందాం అని అతను వెళ్ళాడు. ఇక్కడ చూస్తే తమిళనాడులో ఉండే విజయ్ గారు కూడా 40 మంది చనిపోయారు, నిన్ను జైల్లో పెడతానంటే జైల్లో ఉండి నామినేషన్ వేస్తానన్నాడు. బా వాళ్ళు గెలిచినా ఓడినా వాళ్ళు రాజులే సార్. సెంట్రల్ తో చేతులు కలిపితే గెలవడంలో గొప్పే ఉంది సార్. తండ్రి చేయి పట్టుకుని బయటికి రావడం గొప్ప. ఒక్కడే బయటికి రా మళ్ళీ చూసుకుందాం, కర్లా హాకీ స్టిక్ల రా, అడ్రస్ నువ్వు చెప్పినా సరే నేను చెప్పినా సరే అని యువతని రెచ్చగొడుతూ కేసులు వేయించుకుంటూ వాళ్ళు కొట్టుకు దొరుకుతూ పోలీసులు నలిగిపోతున్నారు సార్. ఒక వ్యక్తిని అన్నారన్న ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అయిపోతుంది. రాష్ట్రం మొత్తం పాపం ఆయన ఎవరు సార్, పాపం రఘురామ కృష్ణరాజు గారు బాధపడుతున్నారు. అరే నేను డిప్యూటీ స్పీకర్ ని, నన్నేమన్నా పర్లేదా, ఆయన ఒక్కడేనేనా, ఇది జడా గారిని కూడా లోపల ఇచ్చు కదా, ఈయన ఎప్పుడు అదేంటది హోమ్ మినిస్టర్ అవుతాడని ఎదురు చూస్తున్నాడు సార్. కానీ నాకు కూడా తెలిసిన ఊహాగానాలు ఏంటంటే మా అందరి ఆశల కోసం నువ్వెవరివి, నువ్వేమో హోంశాఖ ఎందుకు మాట్లాడతావు, నువ్వెవరు చేతులు గీతలు రాయనిగా తీసే నీకు ఎవరు, కాలు చేయి ఎవరు, నీకు ఎవరు, మటన్ మస్తాన్ వలివా నువ్వు ఎవరు అని నేను అన్నానని ఇమీడియట్ గా హోంశాఖ తీసుకొని నేనంటే ఏంటో చూపిస్తా. హోంశాఖ తీసుకున్నా గానీ చేతిలో గీతలు రాతలు కాళ్ళు వేళ్ళకు వేళ్ళంటే NHRCకి డైరెక్ట్ గా పబ్లిక్ మీటింగ్ లో ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలా ప్రొవోకేషన్ వర్డ్స్ మాట్లాడుతున్నాడు. ఇతను చెప్పడం వల్లే ఎస్ఐలు భీమ్లా నాయకులు ఉస్తాద్ సింగ్లు గబ్బర్ సింగ్లు అయిపోతున్నారు. దయచేసి ఇతని మాటల్ని కంట్రోల్ చేయండి. ఇతనికి ఎవరు చెప్పట్లా, ఎవరు చెప్పినా ఇతను వినట్లా, ఇతను సినిమా మూమెంట్ లోనే ఉన్నాడు. వాళ్ళన్న చేసిన రాజకీయంలో కూడా ఎప్పుడు వాళ్ళ అన్నగారు ఇలా మాట్లాడలేదు. ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలా మాట్లాడు. ఇతను ఒక్కడే ఎందుకు మాట్లాడతాడంటే ఇతను సినిమా యాక్టర్
అది Right. మనం ఒప్పుకోవాల్సిందే సార్. రైట్. శేఖర్ రెడ్డి గారు ఒక 30 సెకండ్స్ కన్క్లూడ్ చేయండి సార్. సార్ అడ్వకేట్ రజనీ గారు మాట్లాడుతూ ఓ మాట అన్నారు సార్, హోంమంత్రి మా అన్న తీసుకుంటున్నాడు అని. మీ అన్న తీసుకున్నట్టే ఉంది తల్లి. ఎందుకంటే ఈగిల్ టీం మొన్న వార్షిక నివేదికను పవన్ కళ్యాణ్ గారికి అందజేసింది. అది ఎవరికి ఇవ్వాలి? హోంమంత్రి అనిత గారికి ఇవ్వాలి, లేకపోతే కేబినెట్ సబ్ కమిటీలో దాని మొత్తానికి హెడ్ గా ఉన్నటువంటి నారా లోకేష్ కి ఇవ్వాలి. కానీ ఎవరికి ఇచ్చారు అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు సార్. ఇక సోషల్ మీడియా సెల్ పంచాయతీరాజ్ శాఖ నివేదిక ఇచ్చింది సార్. సోషల్ మీడియా సెల్ ఐటీ కదా సార్, పంచాయతీరాజ్ శాఖ ఎందుకు ఇచ్చింది? సో ఇక రావణ్ అరెస్ట్ విషయంలో సార్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరేం మాట్లాడట్లేదు సార్. అవును, ఎవరేం కనీసం దాని గురించి ఎక్కడ కిక్కురు మనట్లేదు సార్. మంచి సో పాయింట్. దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే సార్, మీ అన్న హోంశాఖ తీసుకున్నట్టే ఉంది సార్ తల్లి. కాకపోతే మీ అన్న తీసుకున్న హోంశాఖకి న్యాయం చేయాలంటే సుగాలి ప్రీతి అంశం ఉంది కదమ్మా. సుగాలి ప్రీతి అంశంలో ఆవిడకి న్యాయం చేయకపోగా ఆవిడ మీద ఉన్మాదుల్లా దున్నపోతుల్లా దాడి చేస్తున్న వాళ్ళ మీద హోంశాఖ చేతికిత్తలు ఆరగదీస్తే బాగుంటుందమ్మా. ఇంకొక చిన్న పాయింట్ సార్, హర్షమేనా సార్ ఒక్క పాయింట్ సార్, హర్షమేనా సార్ అరవకుండా 5 సార్లు అభాషణ చేయించాడు సార్ అరవ శ్రీధర్. అతని మీద దాడి లేదు, కానీ ఆవిడ బయటకు వచ్చి పాపం ఆవిడ అరిచినందుకు నాకు అన్యాయం జరిగిందని దున్నపోతుల్లా దాడి చేశాడు ఒక అతను. ఆయన చేతి గీతలు ఆరగదీస్తే హోంశాఖ తీసుకున్నందుకు బాగుంటుందని నా ఆలోచన సార్. రైట్. థ్యాంక్ యూ సార్ శేఖర్ రెడ్డి గారు. రజనీ గారు థ్యాంక్ యూ మ్యామ్. నాగమల్లేశ్వర గారు థ్యాంక్ యూ అండి. ఇది వాటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉంది సాక్షి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.